ఎంతో తపస్సు చేసి శంకరుని మెప్పించి నేను పొందాను. నేను ఎందుకు నన్ను తరింపజేస్తామని పొందాను. ఉన్నామనరక ప్రాయత ఇది పుత్రహాని కదా, నీలాంటి మహానుభావుడు నా కొడుకుగా చెప్పించినప్పుడు ఇలా ఉంటుంది కనుక ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించరా అని చెప్పి అనేక రకాలుగా బాధపడ్డాడు. శుకుడు అన్నాడు, కింతం వదసి ధర్మజ్ఞ. ఇప్పుడు పుట్టడమే వాడు అగ్నిహోత్రులుగా పుట్టినాడు. మహావైరాగ్యశీలి అయినటువంటి ఎవరు? వ్యాస భగవాను యొక్క రేఖస్సు అని జన్మించినటువంటి వాడు. ఎంత వైరాగ్యం ఉండాలి కనుక అంటూ ఉన్నాడు, కింతం వదసి ధర్మజ్ఞ వేద వ్యాస మహామతేకత్వేన చాది శిష్యం మాం త్వదాజ్ఞాం కరవాణ్యలం. ఏం చెప్తున్నావు వేద వ్యాస మహర్షి? ఇంత వైరాగ్య సంపన్నుడు కదా, నన్ను శిష్యులను చేసుకుని వైరాగ్యాన్ని బోధించినటువంటి వాడికి నన్ను దాహస్యం తీసుకోమంటున్నావా అని చెప్పి అన్నాడు. కింసుకం మానుషే లోకే బ్రూహితాక నిరామయో దుఃఖ విద్ధం సుఖం ప్రాజ్ఞానవింటి సుఖం కిలా. ఏం సుఖం ఉన్నది నాయన మానవ లోకంలో? ఆయన పెళ్లి చేస్తారు, పూర్వం 8 తీసేవాడు, కష్టం శాపలేదు కన్యాన్ని చెప్తూ ఉంటారు. 8 తీసేవాడు, వీటికి చాకలి వాటికి చాకలి ఇచ్చి కూర్చొని పెళ్లి చేసి అప్పట్లో కొట్టి భోజనం చేసి పోయేవాడు. వాడి కూడా వాడి బాధ వాడు. కిం సుఖం మానుషే లోకే బృహితాక నిరామయము. తాపసముఖంలో ఉండేటువంటి నిరామయమైనటువంటి జీవితం గార్హస్థ్యంలో ఉన్నదా? లేదు కదా. ఎందుకు? ఇంట్లో కూర్చున్నాం, కూర్చుని మొత్తం చెప్పి అంతా రుబ్బిన తర్వాత పూడి పెట్టే ముందు పూడి గింజలు ఏమని చెబుతారు. మనం ఏమో విస్తారం వేసుకొని కూర్చుంటాం. వేసి బయటికి వెళ్ళి తేవాలి అంటే చాలా కష్టం. ఏమున్నది కనుక పోయే వద్దంటే నింటాడు కావాలి అంటుంది. దుఃఖ విత్తం సుఖం ప్రాజ్ఞ నవదంతి సుఖం కిలా స్త్రియం కృత్వా మహాభాని తద్వశనానుగాగా. పెళ్లి చేసుకున్నామంటే తద్వశన అనుగాహ, వాళ్ళ వశమై ఉండాలి. అడుగు వాళ్ళు ఎప్పుడు అనుసరిస్తూ ఉంటారు. అది పిల్లి తినాల్సిందంటే ఇంకా వేరే మార్గం లేదు. కాకరకాయ కూర కాకరకాయ కూర తినాలి, తినా అంటే తప్పు వేసుకుని తినాలి కనుక నానా ఏమున్నది కనుక స్త్రియం కృత్వా మహామాన సుఖం కిం పరతంత్రస్య స్త్రీ చితస్య విశేషతః. ఒక స్త్రీకి లొంగిపోయి పరతంత్రుడైనటువంటి వాడికి ఏం స్వాతంత్రం ఉంటుంది నాయన? ఒక అనుష్ఠానం గంటసేపు చేసినాం అనుకోండి, ఇంకెంతసేపు అయితే నేను చెప్పాము అని అడుగుతాను. ఇంకెంతసేపు నాకు ఆకలి అవుతున్నది, నాకు ఆకలి అవుతున్నది, ఇంకెంతసేపు అనుష్ఠానం చేస్తూ పిల్లలకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతున్నది. మీరు మన ధర్మశాస్త్రం చెప్తారు, భర్తకు ఉచ్చిష్టం పెట్టకూడదు, ఇతరులకు పట్టించినటువంటిది భర్తకు పెట్టకూడదు అని చెప్తారు. అది పితృదేవతల ప్రసాదం అయితే తప్ప ఉచ్చిష్టం పెట్టకూడదు భర్తకి. కానీ వేరే అక్కసలు పెట్టి పెడతాం. పూర్వంలో మగవాళ్ళని తెలియజేసేవాడు. మన ఆయన అనుష్ఠానంలో కూర్చుంటే 1 గంట దాకా ఆయన తెలియదు కాదు. కేవలం ఆకలి ఆగిపోయాం. ఇంటికి పాపం వారం చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు అప్పట్లో. రాసి నుంచి అక్కడ రామరాజు వాడు పోయి 12 గంటలు వాడు టెన్షన్గా వాడు కలుగుతాడు అక్కడ అమ్మాయి. అనుష్ఠానం చేసుకుని నిద్రపోయేవాడు మా రాసి. నిద్ర మళ్ళీ లేచిన తర్వాత గుర్తొస్తే మళ్ళీ అనుష్ఠానం ఎక్కడ చేసిందో గుర్తుండదు, మళ్ళీ పోయి మళ్ళీ చేసేవాడు. అలా చేసేవాడు.
ఏముందని కనుక ఏమీ లేదు. ఒకసారి అనుకుంటాం గుళ్ళోకి వెళ్తాం, ఒకసారి దర్శనం చేసుకోవడానికి సంతృప్తి లేదు. మనం ఇక్కడ కూర్చొని ఇంకో దేవాలయాలని దర్శనం చేసుకుందాం, కాశీ లాంటి ప్రదేశానికి వెళ్ళాలని మనం అనుకుంటాం. లేదు, విశ్వేశ్వరుడు చెప్తే గంటన్నర మిగిలింది